షాక్ అయ్యా ఈరోజు సోమవారం కదన్నా నిన్న అయితే మొత్తం ఉన్నారు. ఎన్నుకున్నావు కండోలి ఫస్ట్ నా రిక్వెస్ట్ మీ ముందు పెట్టిపోతా. మీరు నిర్ణయం చేయండి. మీ నిర్ణయం దీంట్లో కట్టుకోండి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులల్లా గవర్నమెంట్ కు వ్యతిరేకంగా అంటే టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఒకవేళ ఓటు వేయాలి అని ఒక నిర్ణయం కనుక జరిగి ఉంటే బీజేపీని ఎంచుకోవడం నా రిక్వెస్ట్. కారణాలు నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి సినారియో మీ దగ్గర ఉంది. మోడీ గారి ఇమేజ్ మన అందరికీ తెలుసుకోవచ్చు. దాని ఇక్కడ బీజేపీకి నేను రిప్రజెంట్ చేస్తాను. అట్ ద సేమ్ టైం లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపల మనకు అందుబాటులో ఉండి పని చేయగలుగుతారా అనేటువంటి విశ్వాసం కలిగి ఉంటే మిగతా క్యాండిడేట్లు కూడా కంపేర్ టు మీ
రఘునాథ్ ఎవరైనా ఉంటుంటే మెరిట్స్ మీద ఉన్నప్పుడు నాకేం అభ్యంతరం లేదు. నేను 33 years నుండి నేను ఇక్కడ సోషల్ లైఫ్ లో ఉన్నా. నేను పొలిటీషియన్ అనేటువంటి ఇంటర్ప్రిట్ చేయలేనని నేను సోషల్ లైఫ్ లో ఉన్నా. మనస్ ఎన్జిఓస్ కాలనీ, నేను ఉండేది ఎన్జిఓస్ కాలనీ. అప్పటి నుండి కూడా 88 ఫస్ట్ మున్సిపాలిటీ కంటెస్ట్ చేసి అప్పటి నుండి కూడా ఎంతో మంది, నేను ఓడిపోయినప్పటికీ కూడా నేను ఎప్పుడు ఫీల్డ్ వదలలేదు, నా సోషల్ లైఫ్ వదలలేదు. మా ఎన్జిఓస్ కాలనీ సీనియర్ సిటిజన్ బిల్డింగ్ మీరు పోతే చెప్తారు. సీనియర్ సిటిజన్ బిల్డింగ్ రెక్టాంగిల్ కానివ్వండి, ఎన్జిఓస్ కాలనీ ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ లో కానివ్వండి, వాళ్ళందరూ కూడా వాళ్ళకి పిల్లలు స్టేట్ లో ఉన్నా కూడా మాకు ఏం పని లేదు, మా పిల్లలు ఉన్నారని అడుగుతారు. మన నాయకుడిని కానీ లేకపోతే పార్టీ మనిషిని కానీ అవైలబుల్ ఉన్నటువంటి మనిషి ఇన్ కేసు ఎక్కడైనా దూరం ఉన్నా కూడా విదిన్ నో టైం మన రీచ్ లోకి వస్తాడు అనేటువంటి విశ్వాసం. ఇది 33 years నుండి జరుగుతున్నటువంటి ప్రాక్టీస్. ఇంకా దానికన్నా నేను ఇంకా ప్రూవ్ చేసుకోవాలనేటువంటిది ఏం లేదు. అట్ ద సేమ్ టైం కొన్ని జటిలమైనటువంటి సమస్యలు ఎన్జిఓస్ కాలనీ లోపల నేను తీర్చినటువంటి మా ఇళ్ల రిజిస్ట్రేషన్ 20 years రిజిస్ట్రేషన్ కాలేదు. ఒక చిన్న సమస్య, దానికి ల్యాండ్ ఎక్కువ ఉంది అని, ఆ ఎక్కువ సర్ప్లస్ ల్యాండ్ గవర్నమెంట్ ఇవ్వాలని, అది అది గుడ్డు మీద భూమి వీకేటువంటి ప్రయత్నం. దాని లాజికల్ ఏంటో దాన్ని 16 acres అనేటువంటి దాన్ని ఎక్కువ వస్తే మీకు ఇస్తాం, మిగతా ఇద్దరు ఇంద్రసేనారెడ్డి గారు బోర్డు నిర్ణయం చేయడం, సెక్రటేరియట్ లో నేను దాన్ని పట్టి ఇవ్వకుండా చేయడం, రిజిస్ట్రేషన్ సచివాలయంగా ఎన్జిఓస్ కానీ ఇళ్ళ రిజిస్ట్రేషన్ చేయడం, అది వాళ్ళు ఎవరైనా చెప్తారు. దానికి నేను 5 years మర్చిపోకుండా దాన్ని కూడా పనిచేస్తాను. రెండోది, నేను గవర్నమెంట్ సర్వెంట్ 10 years సర్వీస్ చేసి రిజైన్ చేసి పాలిటిక్స్ లో నేను 19 నుండి 2000 వరకు 2000 లో రిజైన్ చేసి కలెక్టరేట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ లో పనిచేసాను. నేను అంత స్పోర్ట్స్ మెన్, స్పోర్ట్స్ కోటాలో నా జాబ్. నేను స్టేట్ కి యూనివర్సిటీకి రంజీ ట్రోఫీ చేసినందుకు స్పోర్ట్స్ కోటా నా జాబ్, క్రికెట్. సో ఇది ఉన్నది నా సోషల్ లైఫ్. స్పోర్ట్స్ మెన్ ఉన్నా, అట్ ద సేమ్ టైం ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త. మేము ఏడా కూడా గెలుపు ఓటములు అనేది మాకు లేదు. మా ఐడియాలజీ మీద మేము ప్రయాణం చేసేటువంటి దానిలో కూడా మేము. కాబట్టి ఎంతో మంది పార్టీలు మారుతున్నారు, వస్తున్నారు, ట్రెండ్ బట్టి ఈ పార్టీకి చేరుతారు. గెలిచిన తర్వాత మళ్ళా వాళ్ళ వాళ్ళ గమ్యాలు చేరుకుంటా ఉంటారు. వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏవో ఉంటారు. మాకు అదంతా ఏం లేదు సార్. మేము ఓ మార్గం ఎంచుకున్నాం, భారత్ మాతకి జయని లాస్ట్ వరకు పోయేటువంటి వాళ్ళ దాంట్లో ఎప్పుడు కూడా మీ అవైలబిలిటీకి మేము రీచ్ లో ఉన్నటువంటి వాళ్ళు. దయచేసి దీన్ని మీరు మా వాణిని మీ కాలనీ లోపల అందరికీ చెప్పి ఇది చేయండి. అయితే ఇక్కడ ఒక చిన్న మిస్చీఫ్ జరిగింది మొన్న. మిత్రపక్షం అని అన్నారు, దాన్ని కట్టుబడి కింద దాకా ఉన్నారు. 150 సీట్లలో 70 అని అనుకున్నాం. కాదు మేము ఎక్కున్నాం. సైబరాబాద్ ఏరియాలో వల్ల మా ఎక్కువ సీట్లు రాసి మా ప్రపోర్షనల్ ఎక్కువ 90-60 అన్నారు. అల్టిమేట్లీ 65 ఫిక్స్. దాని తర్వాత కాన్స్టిట్యున్సీ వారికి కూర్చోవాలి. నేను రంగారెడ్డి జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ. టాక్స్ లోపల నేనే డైరెక్ట్ ఉంటా, నేను మా ప్రెసిడెంట్. రంగారెడ్డి జిల్లా టీడీపీ వాళ్ళతో, దాంట్లో ప్రకాష్ గౌడ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రాజేంద్ర కూర్చున్నాం. వెళ్ళిన దాని గురించి ఇన్ఛార్జ్ రామచంద్ర గారు ఎమ్మెల్సీ. వాళ్ళు పై లెవెల్ కూర్చున్నారు సార్. రెండు ఎస్టీ అయినాయి మొత్తం 150. ఒకటి ఫలక్నమా దగ్గర, ఒకటి హస్తినాపురం. కాబట్టి చెరొకటి అన్నది బీజేపీకి అని అన్నారు. సో మిగతా ఆఫీస్ లో ఉంది. వాళ్ళు ఎప్పుడై ఈ ఫార్ములా తీయంగానే లేదా సిట్టింగ్ సీట్లు మా అయ్యాను. సిట్టింగ్ అంటే న్యాచురల్ మీరు చెప్తున్నాను. సరే, దాని తగ్గట్టు కూడా ఆ ప్రపోజల్ గా పెరిగిన డివిజన్స్ కాబట్టి పంచాయతీ లేదు. సిట్టింగ్ మనం ఇక్కడికి వచ్చాం. సిట్టింగ్ సీట్లు మాది వనస్థలిపురం అని జిట్టా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. వనస్థలిపురం మాదంటే సరేనైనా అది పంచాయతీ లేదు. ఆ అమ్మవారికి ఏమాత్రమైనా మళ్ళీ మజిలీస్ వస్తుంది అనే దాని మీద మాట కట్టుబడి ఉండాలి అనేటువంటి దానికి అన్నారు. చాలా గట్టిగా మాకు కూడా మా నాయకులు చెప్పి వాళ్ళ నాయకులు చెప్పి వీడికి వచ్చిన తర్వాత వనస్థలిపురం మీదే అని బిఎన్రెడ్డి మాదే అని అన్నప్పుడు నేను ఆటోమేటిక్ మా పార్టీ నుండి ఇక జనరల్ సెక్రటరీ జిల్లాకే కాబట్టి నన్ను లాస్ట్ టైం ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తా ఉంటే ధైర్యం లేక నేను చేయలేను. అని డబ్బులు లేవు. నెక్స్ట్ టైం ఈసారి కార్పొరేటర్ అని నేను జనరల్ ఎలక్షన్ లో చెప్పాను. కాబట్టి దీనికి వాళ్ళతో పని చేసుకుంటూ పోయి వెరిఫికేషన్స్ అయిపోయినాయి. పెద్ద మనుషులు అందరినీ కలిసాను ఆల్మోస్ట్ అంతే. బీఫామ్ వాళ్లకు సామారంగారెడ్డి ఇన్ఛార్జ్ కాబట్టి వాళ్ళ తమ్ముడికి అక్కడ ఇప్పించుకున్నాడు, సామా ప్రభాకర్ వనస్థలిపురం. ఇక్కడికి వచ్చేవరకల్లా మనది క్లియర్ అవుతుంది ఎట్టాలు అనేది తెలుస్తామని పై స్థాయిలో వచ్చినప్పుడు అక్కడ కిషన్ రెడ్డి గారు, దత్తాత్రేయ గారు, మన రామచంద్రరావు ఎమ్మెల్సీ అందరూ కూర్చున్నారు. అక్కడ సుజనా చౌదరి, మాగంటి గోపి, ఈ ప్రకాష్ గౌడ్ కూడా కూర్చున్నారు. రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. రేవంత్ రెడ్డి దీని లోపల
అలా వలసరిపురం అది ఇది అన్నప్పుడు ఇంకా పే చేయదు అంటే ఈయన పట్టుకొని కూర్చున్నాం ప్రకాష్ ఏదన్నా డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే మీరు మాత్రం ఇన్వాల్వ్ కాదు అని చెప్పి దాంట్లో వీళ్ళందరూ వస్తున్నా అన్నాడు 2 days అయిపోయింది. ఆయన అడుగుతా ఉంటే దత్తాత్రేయ గారు ఫాలో చేశాను పిఎం ఆఫీస్లో పని అక్కడ ఆయన బాబు ఏదో బయట టూర్ పోతున్నాడు కాబట్టి పని అంతా చెప్పి నేను వస్తున్నా సార్ వచ్చినట్టు చెప్తాను అని చెప్పి అందరి పైన తలలు బాధపడ్డాను. మామూలు ఓపిన అప్సెట్ అయినట్టు ఇట్లా జరిగితే ఎట్లా అని ఆయన బీఫామ్స్ ఎవరిని మనం పక్కకు పెట్టాలనేటువంటి నిర్ణయం కూడా మనదే అని చెప్పేసి పబ్లిక్ లోపల వచ్చింది. అట్లా హరిహరపురం ఎస్కే అంటే నిర్ణయాలు జరిగిపోతాము. నేను నా గెలిచి రావాలి నేను బ్లెస్సింగ్స్ రావాలి సర్వీస్ చేయాలి మళ్ళీ నేను మాకు ఒక చిన్న ఇది సపోజ్ ఈ సీనియర్ సిటిజన్స్ కి ఇది జిహెచ్ఎంసీకి ఇది కాబట్టి ఆశ్రాదీన్ కాబట్టి మాకు ఆ డే కేర్ సెంటర్ ఫెసిలిటీ వచ్చేటట్టు చేయండి. చేస్తా సార్ డే కేర్ సెంటర్ మాకు మేము ముందు నుంచి వీరితోటి కాదు మాకు కావాల్సింది మినిమం ఇది అనమాట. నేను ఎందుకు అష్యూరెన్స్ ఇస్తున్నా అంటే ఒకటి ఎంపీ మిత్రపక్ష సార్ వస్తా సార్ గెలిచి రావాలి అంతే. గోపాల్ రెడ్డి గారు అడ్రస్ చెప్పిండన్నా